అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడి జరగడం, ఏకంగా లోపలికి వెళ్ళి పొలకుండీలు ధ్వంసం చేయడం, అంతా అక్కడ దుర్మార్గానికి పాల్పడడం, దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఒక సెలబ్రిటీకి కూడా భద్రత ఇవ్వలేనందుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలి. యాక్చువల్గా అయితే సిగ్గుపడాలి. కానీ ప్రభుత్వ పెద్దలే ఇటువంటి వాటిని లీడ్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, న్యాయస్థానాల్లో సాక్ష్యాలు సమర్పించాల్సినటువంటి పోలీసులు అరే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, కోర్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఏంటివో ప్రూఫ్లను వీడియోలు పెట్టి మీడియా సమావేశాలు పెడుతూ ఉంటే, మరి ఇటువంటి సంఘటనలు జరగడం నాకైతే పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అండ్ ఆ తర్వాత మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇవైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 20 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అంటారు ఒక మంత్రి. అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 25 కోట్లు ఇవ్వకపోతే 1500 మందితో దాడి చేస్తామంటాడు ఇంకెవడు. లేదు పుష్ప 2 లాభాలలో వాళ్ళకు ఆ కుటుంబానికి షేర్ ఇవ్వాలా అంటాడు ఇంకొకడు. ఎందుకు అల్లు అర్జున్ ఆస్తిలో వాళ్ళకు వాటాలు రాసి ఇవ్వమంటే అయిపోతుంది కదా. ఎందుకు అది ఇది ఎందుకు 20-25 ఎందుకు మొహమాట పడి అట్లా తక్కువ అడుగుతారు? అల్లు అర్జున్ ఆస్తి ఏదైతే ఉంటుందో మొత్తం ఆస్తిలో ఆ ఆస్తిలో ఏదైనా షేర్ అడిగితే అయిపోతుంది. మొత్తం ఆస్తిలో ఆ కుటుంబానికి ఇంత, ఆ రాళ్ళదాడి చేసిన వాళ్ళకి ఇంత, ఇంకెవరికైనా ఉండే వాళ్ళకింత, వీళ్ళకింత. సినిమా చూసిన ప్రేక్షకుడు మళ్ళీ సినిమా టికెట్ తీసుకెళ్ళి చూపెడితే ఆ సినిమా చూసినానికి కనుక వాళ్ళ సినిమా టికెట్ పైసలు ఎన్నికింత అంతా అల్లు అర్జున్ ఆస్తిలో నుంచి పంచితే సరిపోతుంది. 20-25 కోట్లు ఏమవుతుంది? పుష్ప 2 లాభాల్లో షేర్ ఇదంతా ఎందుకు? ఆయన ఆస్తి అడగండి వాటాలు ఇవ్వమని చెప్పి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, గురుకులాల్లో అంతమంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం ఎంత ఇచ్చేది నష్టపరిహారం? ఎంత ఇచ్చారు? అగ్ని ప్రమాదాలు జరిగి చనిపోతే ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది నష్టపరిహారం? వరదలు వచ్చి కొట్టుకుపోయి చనిపోతే ఈ ప్రభుత్వాలు ఎంత ఇచ్చే నష్టపరిహారం ఎంత ఇస్తున్నాయి? వీళ్ళ డైరెక్ట్గా ప్రభుత్వం తప్పే కదా, ప్రభుత్వాలు తప్పే కదా డైరెక్ట్గా. గ్యాసులు లీక్ అయ్యి ఫార్మా కంపెనీలో ఇంకేదైనా అగ్ని ప్రమాదాలు జరిగి షార్ట్ సర్క్యూట్లు జరిగి బూడిదైపోతుంటే చాలామంది దాని మీద ఎంత ఇస్తున్నారు? నష్టపరిహారం ఎంత ఇస్తున్నారండి? మీరేమో 1,00,000, 5 లక్షలు, 10 లక్షల వరకు పరిమితమై ఇచ్చేస్తారా? డైరెక్ట్గా మీరు బాధ్యత వహించాల్సిన దగ్గర, డైరెక్ట్గా ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన దగ్గర మాత్రం అట్లా ఇస్తారా? డైరెక్ట్గా అల్లు అర్జున్కి డైరెక్ట్ ప్రమేయం లేకపోయినా ఆయన మాత్రం ఆయన ఆస్తిలో వాటా ఇవ్వాలా? అర్థం పర్థం ఏమైనా ఉందా? ఈ చర్చలో అర్థం పర్థం ఏమైనా ఉందా? ప్రభుత్వము వాళ్ళ బాధ్యత రాహిత్యంతో ఇంతమంది చనిపోతే ఎన్నో సందర్భాల్లో ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? మన ఆంధ్రప్రదేశ్లో అయినా తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయ సభల్లో చనిపోయిన వాళ్ళకి ఎంత ఇచ్చారు? ప్రభుత్వం ఎంత ఇచ్చింది? టీడీపీ ఎంత ఇచ్చింది? చంద్రబాబు సార్ ఎంత ఇచ్చాడు? వ్యక్తిగతంగా పర్సనల్గా ఎంత ఇచ్చారు? పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళకు అప్పుడు ప్రభుత్వం ఎంత ఇచ్చింది, వాళ్ళ పార్టీ ఎంత ఇచ్చింది, చంద్రబాబు సార్ వ్యక్తిగతంగా ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అల్లు అర్జున్ దగ్గరకు వస్తే మాత్రం కావాలని ఆయన టార్గెట్ చేసుకుంటూ కోర్టు పరిధిలో ఉన్న దాని మీద కనుక ఇంత రచ్చ చేయొచ్చా? దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఒక సెలబ్రిటీ ఇంటి మీద రాళ్ళదాడి చేసి పొలకుండి పాల్గొట్టచ్చా? 25 కోట్లు, 50 కోట్లు నీ సినిమా లాభాల్లో వాటా ఇవ్వు, ఇవన్నీ అడగచ్చా? అబ్బాబాబా, నవ్వుతో నా భవిష్యత్. అబ్బా ఏం రాజకీయం, ఏం పాలకులు, ఏం వ్యవస్థలు బాబోయ్.